వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. పోటీ పరీక్షలకు అవసరమైన ముఖ్యమైన కంటెంట్లో భాగంగా మనం రీసెంట్ గవర్నర్ నియామకాల గురించి తెలుసుకుందాము. దీనిలో భాగంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 155 ప్రకారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హర్యానా రాష్ట్రానికి ఆశిష్ కుమార్ ఘోష్ని గవర్నర్గా నియమించడం జరిగింది. ఇంతకంటే ముందు శ్రీ బండారు దత్తాత్రేయ గారు గవర్నర్గా ఉన్నారు. గోవా రాష్ట్రానికి శ్రీధరన్ పిల్లై స్థానంలో అశోక్ గజపతి రాజు గారిని గవర్నర్గా నియమించారు. వీరు గతంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పనిచేశారు. లడఖ్కి లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తాని నియమించడం జరిగింది. ఇదే క్రమంలో భారత రాజ్యాంగంలో గవర్నర్కు సంబంధించి ఉన్న కొన్ని నిబంధనల గురించి తెలుసుకుందాము. అందులో భాగంగా ఆర్టికల్ 153 ప్రతి రాష్ట్రానికి అధిపతిగా ఒక గవర్నర్ ఉంటారు. దీంతో పాటు 1956లో చేయబడిన 7వ రాజ్యాంగ సవరణ ద్వారా గవర్నర్ ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరించవచ్చు. ఆర్టికల్ 154 ప్రకారం రాష్ట్రానికి సంబంధించిన కార్యనిర్వహణ మొత్తం గవర్నర్ ద్వారా నిర్వహించబడుతుంది. ఆర్టికల్ 155 ప్రకారం రాష్ట్ర గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 156 ప్రకారం గవర్నర్ యొక్క పదవీ కాలం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మరియు సాధారణంగా చూస్తే 5 సంవత్సరాలు కలదు. ఆర్టికల్ 157 ప్రకారం గవర్నర్ యొక్క అర్హతలు కనుక చూస్తే భారతీయ పౌరుడై ఉండాలి మరియు 30 సంవత్సరాలను నిండి ఉండాలి. ఆర్టికల్ 158 అనేది గవర్నర్గా నియమించే సమయానికి రాష్ట్ర శాసనసభ, విధాన పరిషత్, లోక్సభ, రాజ్యసభల్లో వ్యక్తులుగా ఉండరాదు. ఆర్టికల్ 159 ప్రకారం గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారం అనేది రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో జరుగుతుంది.